మార్కెట్లో ఎప్పుడు ఏది ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. అదో మాయాజాలం. వింతలు విచిత్రాలు ఇక్కడే జరుగుతాయి. ఊహించని అద్భుతాల నిలయం ఇదే. అలాంటి ఈ మాయాబజార్లో జనాల దృష్టి ఇప్పుడు కనీవిని ఎరుగని విధంగా మరుగుజ్జు పడింది. పుంగనూరు జాతి ఆవులలోనే మరింత పొట్టి రకం ఆవుల గిరాకీ ఇప్పుడు బాగా పెరిగింది. విచిత్రం ఏమంటే ఈ రకమైన పొట్టి ఆవులు వ్యవసాయం చేసుకునే రైతులకు, పాల వ్యాపారం చేసే డైరీ నిర్వాహకులకు అస్సలు ఉపయోగపడవు. ఎవరైనా ఇలాంటి అరుదైన ఆవులను కొనుగోలు చేయాలి అనుకుంటే ముందుగా ఆవుల పెంపకంలో అనుభవం కలిగిన గోశాలల నిర్వాహకులను కలిసి వివరాలు తెలుసుకోవాలి. చిన్నగా పెరుగుతున్న వీటిని మరుగుజ్జు ఆవులు అంటున్నారు. ముద్దుగా వీటిని పెంచుతున్నారు. భారతీయ జీవన విధానంలో గోవుకున్న ప్రాధాన్యం ఎనలేనిది. దీనిలో భాగంగానే ప్రాచీన వైద్య విధానంలో ఆవుతో ఆలింగనం ప్రక్రియను 4 ఏళ్ల క్రితం ప్రారంభించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఈ కార్యక్రమం నమోదైంది. ఆవుని కనీసం 10 నిమిషాలు ఆలింగనం చేసుకుంటే మెదడులోని గ్రంథులు, హార్మోన్లు ఉత్తేజితమవుతాయని, దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తొలగి మనసుకు ప్రశాంతత కలుగుతుందని అంటారు పెద్దలు. సాధారణ పెద్ద ఆవుని పోషించే బదులు పుంగనూరు గోవుల్ని 10 పెంచవచ్చు. ఇవి తినే గడ్డి, దాణా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కానీ వీటి ధర మాత్రం 3 నుండి 15 లక్షల రూపాయల వరకు కూడా ఉంటుంది. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. మన దేశంలోని ఒంగోలు జాతి సహా వివిధ పశువుల్ని విదేశీయులు అభివృద్ధి చేసుకున్నారు. పుంగనూరు మాత్రం వారి వద్ద లేవనే చెప్పాలి. ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు జాతికి పేరుంది. ప్రస్తుతం వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే వీటిని అధికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం RKVY ద్వారా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో IVF ల్యాబ్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేయనున్నారు. ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో అధికంగా కనిపించే ఈ నాటు ఆవులు క్రమేపీ అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. కొందరు రైతులు పుంగనూరు జాతి సంరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పుంగనూరు ఆవు ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందన్న నమ్మకంతో చాలా మంది వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఒక్కో ఆవు ధర ప్రస్తుతం 1,00,000 రూపాయల వరకు పలుకుతుంది.